Good evening, friends. Today topic: how to change car gears. We will start our topic. Our topic. So, friends, how to change car gears? First of all, I am brought tractor. అయితే ఫ్రెండ్స్ ఇది న్యూటర్ ఇది ఒక గేర్ లివర్ అనుకోండి. గేర్ లివర్ అనుకున్నప్పుడు మీరు కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే న్యూటర్ని చెక్ చేసుకోవాలి. స్పేస్ దాని నుంచి ఇక్కడ వరకు స్పేస్, చాలా స్పేస్ ఉంటుంది గేర్ లివర్ యొక్క స్పేస్. ఓకేనా? అయితే మరి ఇక్కడ ఉన్న లివరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ముందుకు ఇలా అంటే ఫస్ట్ గేర్ అప్లై అవుతుంది. ఫస్ట్ గేర్ లివర్ ఇక్కడ ఉన్న లివర్ ఇక్కడ వచ్చేసింది. మనం ఇలా రాస్తే ఎల్ అవుతుంది. ఇలా కింద నుంచి పైకి వెళ్ళిపోవాలి. ఫస్ట్ గేర్ అయితే ఫస్ట్ గేర్ నుంచి సెకండ్ గేర్ అప్లై చేయాలంటే మీ హ్యాండ్ పొజిషన్ యొక్క పొజిషన్ ఇలా పెట్టుకొని మీరు లెఫ్ట్ సైడ్ ఎల్ఐఎఫ్టి లెఫ్ట్ సైడ్కి ప్రెస్ చేసి కనుక కంటిన్యూగా వెంటకు లాగినట్టయితే మీకు సెకండ్ గేర్ అప్లై. ఓకే, సెకండ్ గేర్ నుంచి మళ్ళీ థర్డ్ గేర్ వేయడానికి లెర్నర్స్కి చాలా కష్టమవుతుంది. అందుకోసం నేను ఒక ఈజీ ట్రిక్ మీకు చెప్పాలనుకున్నాను. ఫ్రెండ్స్, దీన్ని సెకండ్ గేర్ నుంచి థర్డ్ గేర్ వేయడానికి మీరు ఈ లివర్ని ఇలా తీసుకెళ్ళి ఇలా ముందు వేస్తే థర్డ్ గేర్ అనేది అప్లై అవుతుందని మీరు ఇంత లాంగ్ ప్రాసెస్ చేయాలని అనుకుంటున్నారు. సో ఫ్రెండ్స్, ఇలా చేయడం అవసరం లేదు. మీకు ఈజీ ఒక ట్రిక్ చెప్తున్నాను. ఇక్కడ వచ్చి ఆగి ఉన్న సెకండ్ గేర్ని జస్ట్ మీరు ఇక్కడ వరకు ఈ లివర్ని ఇక్కడ వరకు పట్టుకొచ్చి వదిలేసినాం అనుకోండి, ఆటోమేటిక్గా ఇందులో స్ప్రింగ్ ఉంటుంది కాబట్టి ఈ లివర్ ఇక్కడికి వచ్చేస్తుంది. మీరు జస్ట్ ముందు కానీ థర్డ్ గేర్ అప్లై అవుతుంది. సెకండ్ నుంచి థర్డ్ అప్లై చేయడం చాలా ఈజీ. మీరు ట్రిక్ యూజ్ చేస్తే కనుక ఈజీ. యూజ్ చేయలేదనుకోండి, మీరు సెకండ్ నుంచి మళ్ళీ ఫస్ట్ గేర్ వేయవచ్చు రన్నింగ్ వెహికల్లో, మరి థర్డ్ గేర్ వేయవచ్చు, లేకపోతే ఫిఫ్త్ గేర్ వేయవచ్చు. ఇదైతే చాలా పెద్ద పొరపాటు జరుగుతుంది, ప్రమాదం కూడా కావచ్చు. తర్వాత ఇప్పుడు థర్డ్ అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్. థర్డ్ నుంచి మరి ఫోర్త్ వేయడానికి చాలా ఈజీ. ఇక్కడికి వచ్చేసరికి న్యూట్రల్ అయిపోతుంది. డైరెక్ట్ లాగేస్తే ఫోర్త్ గేర్ అనేది అప్లై అయిపోతుంది. సో ఫోర్త్ గేర్ అయితే అప్లై చేసాను. ఫోర్త్ గేర్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఫిఫ్త్ గేర్ అప్లై చేయడానికి కష్టమైంది. ఏ విధంగా అయితే మనం ఫస్ట్ నుంచి న్యూట్రల్ నుంచి ఫస్ట్ గేర్ వేసామో అదే మళ్ళీ ఫోర్త్ నుంచి న్యూట్రల్ తీసుకొచ్చి ఫిఫ్త్ గేరు అదే విధంగా వేయాలి. ఇప్పుడు నేను చెప్తాను. ఫోర్త్ నుంచి న్యూట్రల్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఎక్కువ ముందుకు పోతే థర్డ్ అప్లై అవుతుంది, గుర్తుపెట్టుకోండి. న్యూట్రల్ చేసుకున్న తర్వాత రైట్కు పుష్ చేయండి. డెడ్ రాంగ్ పుష్ చేయకండి. ఈ విధంగా కానీ ఈ విధంగా కానీ పుష్ చేయకండి. ఆ విధంగా పుష్ చేసినప్పుడు ఏమవుతుందంటే గేర్ అప్లై కాదు, స్టీరింగ్ అన్కంట్రోల్ అవుతుంటుంది. అందుకోసం సో ఫ్రెండ్స్, మీరు ఏ పద్ధతి అయినా పర్ఫెక్ట్గా చేస్తేనే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. అయితే ఫోర్త్ నుంచి న్యూట్రల్ తెచ్చుకున్నాం తర్వాత మీరు రైట్ పుష్ చేసేస్తారు, తర్వాత ముందుకు మూవ్ చేసేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఏమైతే లివర్ ఇక్కడికి వచ్చేసింది. ఇది ఫిఫ్త్ గేర్ యొక్క ప్యాటర్న్ ఇలా ఉంటుంది. మన వెహికల్ ఆగి ఉన్నప్పుడు ఫోర్త్ గేర్ అనేది మరి న్యూట్రల్ తెచ్చుకున్నాం కాబట్టి ఫోర్త్ గేర్ మళ్ళీ లెఫ్ట్ పుష్ చేసి వెనకకేసిస్తే ఇది రివర్స్ గేర్, రివర్స్ గేర్. ఈ విధంగా రివర్స్ గేర్ అనేది వేయడం జరుగుతుంది. ఇది స్ప్రింగ్ ఉంటుందండి ఇలా. కాబట్టి ఈ స్ప్రింగ్ ఏం చేస్తుంది, లివర్ని లాక్కోవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, అయితే మీరు తెలుసుకోవాల్సింది మరి ఏ స్పీడ్లో ఏ గేర్ వేయాలనేది కూడా ఇక్కడ ఒక పాయింట్. అయితే
దీని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ గేర్ అయితే మనం ఫస్ట్ గేర్ అయితే 0 స్పీడ్లో వేసేస్తామండి. ఫస్ట్ గేర్ మూవింగ్ గేర్, మూవ్ కావడానికి పనిచేస్తుంది. ఈ విధంగా అయితే ఫస్ట్ గేర్ చేస్తాం. మరి సెకండ్ గేర్ ఏ స్పీడ్ వేయాలి అనేది ఒక డౌట్ ఉంటుంది. సెకండ్ గేర్, థర్డ్ గేర్, ఫోర్త్ గేర్, ఫిఫ్త్ గేర్ ఇది ఏ స్పీడ్ వేయాలి అనే టాపిక్ నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతానండి, మీరు తప్పకుండా చూడండి. గేర్స్ అయితే ఈ విధంగా చేంజ్ చేయాలి. రేపు ప్రాక్టికల్ లైవ్లో డ్రైవింగ్ ఉంటాయి స్టూడెంట్స్ తోటి, అప్పుడు వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తా, మీరు ఫాలో చేయండి. ఓకేనా అండి? ఓకేనా ఫ్రెండ్స్? హౌ టు చేంజ్ గేర్స్. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.